మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సెమనే తోటలో ముమ్మారు మోకాల్లోని, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నాకు దూరం చేయు, అయినను నీ చిత్తమే జరగాలి ప్రభువా, నా చిత్తము కాదని ప్రార్థించాడు. ఇంతకీ ఈ గిన్నె అంటే ఏమిటి? అసలు ఆ గిన్నెలో ఏముంది? ఆ గిన్నెలో అవమానము, హింస, బాధలు, అన్యాయపు తీర్పు, మరణము, ఇవన్నీ ఆ గిన్నెలో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయని తెలిసి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గిన్నెను ఇష్టంగా స్వీకరించారు. యేసుక్రీస్తుకి ముందుగానే తెలుసు తాను త్రాగబోయే గిన్నె బహుశ్రమలతో కూడిందని, హింసతో కూడిన మరణమని. అందుకే తన ప్రక్కనే కూర్చోవాలని ఆశిస్తున్న యాకోబు, యోహానును చూచి, నాతో కూర్చోవాలని ఆశపడుతున్నారే, సరే నాతో పాటు మీరు శ్రమలు పొందగలరా? నా వలే మీరు హింసలు భరించగలరా? నా వలే మీరు గాయపరచబడగలరా? అవసరమైతే నా వలే మీరు మరణించగలరా అని అడగగా వారు స్పష్టముగా చెప్పారు ఒక మాట, అయ్యా, నువ్వు త్రాగే పాత్రలోనిదే మేము తాగుతాము, నీతో పాటే ఉండడానికి మేము ఏమైనా భరిస్తాము, ఏమైనా సహిస్తాము, మేము నీతో పాటే ఉంటే చాలునని చెప్పి ఆ విధంగా మొట్టమొదటిగా యాకోబు ఆ పాత్రను త్రాగినాడు. దాదాపు ఆ కాలమంది రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు అని మనం అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 2వ వచనంలో చదువుకుంటాము. యేసుక్రీస్తు ప్రభుల వారి 12 మంది శిష్యులలో మొట్టమొదటిగా చంపబడిన హతసాక్షి ఆయన శిష్యుడైన యాకోబు వారే. యాకోబు కోరిక పరలోకంలో ఏ విధంగా నెరవేర్చబడిందో మనకు తెలియదు, కానీ తాను యేసుక్రీస్తును ఆశించినట్టుగానే యేసుక్రీస్తుల ప్రభువారు ఏ విధంగా అయితే జీవించాలని శిష్యుల గురించి ఆశపడ్డాడో తన జీవితాన్ని ఆ విధంగా జీవించాడు. దానికి ఆయన తన ప్రాణాన్ని, తన జీవితాన్ని ఫలంగా పెట్టి సువార్తను ప్రకటించి మొట్టమొదటి హతసాక్షి అయ్యాడు. యాకోబు మరియు యోహాను గారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా, నీ కుడి వైపున ఒకరము, నీ ఎడమ వైపున ఒకరము ఉంటాము, మధ్యలో నీవు ఉండాలని కోరుకునే విధముగానే మొదటగా యాకోబు చంపబడ్డాడు. అందరికంటే చివరిగా యోహాను చనిపోయాను. మొదటిగా యాకోబు, చివరిగా యోహాను, మధ్యలో యేసుక్రీస్తు ప్రభుల వారు. క్రీస్తు శకం 95వ సంవత్సరములో డొమిషియన్ అనే చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించుతున్నాడు. ఆయన నేనే దేవుడను, నేనే ప్రభువును, మీరందరూ నన్నే ఆరాధించాలి, లేని ఎడల చంపేస్తానని ఆనాటి భక్తులకు బెదిరించడం ప్రారంభించాడు. ఆయనను భయపడక సువార్త ప్రకటిస్తున్నందుకు చక్రవర్తి మాటకెదురు తిరిగినందుకు వారు యోహానును బహుభయంకరంగా హింసించారు. ఒక ఎత్తైన గోపురంపైకి తీసుకుని వెళ్ళి యోహానును అమంతంగా క్రిందికి తోసేశారు, లేదా నెట్టివేశారు, పడదోశారు. ఆయనను యోహాను చనిపోలేదు. యోహాను ఆ విధంగా చావడని చెప్పి మరుగుతున్న నూనెలో యోహానును పడేశారు. యోహాను గారు ఆ నూనెలో మరిగిపోయాడు కానీ చనిపోలేదు. యోహానును ఎన్ని విధాలుగా చంపాలని ప్రయత్నించినా చనిపోకపోయేసరికి ఆ చక్రవర్తి యోహానును పద్మాసు దీపంలో పడేశాడు. ఆ పద్మాసు దీపము అనేకమైన అగ్ని పర్వతాలు, అవి ఎట్లాంటివంటే పేలేటివి, అటువంటిది కలిగిన ద్వీపం అది. యోహానును మనము చంపలేము, కానీ ఈ అగ్ని పర్వతాల మధ్యలో పడవేస్తే ఏదో ఒక అగ్నిపర్వతం బద్దలై లేదా పేలిపోయి తానే చనిపోతాడని తలంచాడు. కానీ యోహాను చంపబడడానికి పద్మాసు దీపంలో పడవేయబడితే ఆ పద్మాసు దీపంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకు ఒక ప్రత్యక్షతను చూపించారు. క్రీస్తు రెండవ రాకడ గురించిన దర్శనాలను, పరలోక దర్శనాలను చూడగలిగాడు. తాను చూసిన ప్రత్యక్షతను లేదా తాను చూసిన దర్శనాలని పుస్తకంగా రాశాడు. అదే ప్రకటన గ్రంథము. తుది శ్వాస వరకు అటు యాకోబు మరియు ఇటు యోహాను గారు దేవుని కొరకు సాక్షులుగా జీవించారు, దేవుని కొరకే మరణించారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనంలో, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అంటున్నాడు. ఈనాటి భక్తులము లేదా ఈనాటి విశ్వాసులమైన మనము యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తము ఎన్ని రకాలుగా శ్రమలు అనుభవిస్తున్నాము. మనకొచ్చటి శోధనలే గాని యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తము ఏమాత్రమైన శ్రమ అనుభవిస్తున్నామా? దాన్ని ఓర్చుకోగలుగుతున్నామా? ఒకసారి మనమే పరీక్షించుకుందాం. ఆయన గూర్చి, ఆయన రాజ్యంను గూర్చి శ్రమలు అనుభవించడానికి సిద్ధపడదాం. ఈ మాటలు మనందరి మేలు నిమిత్తమే దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.